కరీంనగర్లో సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఏసీబీ ఆఫీసర్లు సోదాలు చేసిరట. అగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చూసుకునే రెవెన్యూ శాఖలో ఉన్న రెవెన్యూ ఆఫీసులో ఎవరన్నా సాటుగా పైకం తీసుకుంటున్న ముచ్చట గిట్లా తెలిసి ఏసీబీ ఆఫీసర్లు ఎంకులాడినందుకు పోయినరా అంటే అన్ని ముచ్చట్లు ఆడికే పోయి అరుచుకుందాం పాండ్రి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రిజిస్టర్ ఆఫీసుల మీద పడి ఏసీబీ ఆఫీసర్లు చెక్కింగ్లు చేసుడే పనిగా పెట్టుకున్నారట. అగో ఆ పనిలో భాగంగానే అట్లనే కరీంనగర్లో ఉన్న రిజిస్టర్ ఆఫీసులో కూడా ఏసీబీ ఆఫీసర్లు తనిఖీలు చేసిరట. సర్కారు పైకం గండి కొట్టే పనులు ఎవరైనా చేస్తుర్రా, స్టాంపు డ్యూటీలు చక్కదనంగానే ఉన్నాయా, బ్రోకర్లు గవర్నమెంట్ ఆఫీసులలో పెత్తనం ఏమన్నా చేస్తుర్రా, రికార్డులన్నీ చక్కదనంగానే ఉన్నాయా, ఎవరన్నా సాటుగా పైకం తీసుకొని అడ్డమైన పనులు చేస్తుర్రా అని ఇట్లా తనిఖీలు చేసుకుంటా విచారణ చేస్తుర్రట. నివేద్యం నిజం చెప్పాలంటే రిజిస్టర్ ఆఫీసులలో బ్రోకర్లు లేని పనులు నడవయి. కింది స్థాయి నుంచి మీది స్థాయి దాకా పోర్టువలో దిగిన కాడ నుంచి రిజిస్టర్ బుక్కుల ఏలి ముద్రలు వేసేదాకా ఏడ చూసినా పని బిరబిర కావాలన్న బ్రోకర్లు ఉంటేనే అయ్యేటట్టు ఉన్నాయట. అది కూడా ఏసీ బోర్డులకు డైరెక్ట్గా తెలవాలంటే అవినీతి నిరోధక శాఖ అధికారుల లెక్క కాకుండా అతి సామాన్యుల చుట్టాల లెక్కనో మధ్యతరగతోళ్లకు బంధువుల లెక్కనో పోతే అసలు భాగోతం బయట పడుతుంది. అట్లా చేయకుండా ఇట్లా పేరుకు చెక్కింగ్లు చేస్తే మునుపటి కథనే ముంగట పడుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.